హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేసి, అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఈ క్షణంలో మీ కంటపడింది అంటే అది యాదృచ్ఛికం కాదండి. అది మీ జీవితంలో విధి తిరిగిన సంకేతం. మేషరాశి వారు మీ మంచితనం, మీ సహనం మీరు ఎవరికీ కూడా చెప్పకుండా లోపలే మింగేసిన బాధలు, కళ్ళల్లో కారుతున్న కన్నీళ్ళు ఇవన్నీ దేవుడు గమనించాడని ఈ క్షణమే తెలుసుకోండి. ఇప్పటి వరకు మీరు అనుకున్నారు, నేను మంచిగా ఉన్నా ఎందుకు నాకు ఈ కష్టాలు వస్తున్నాయని. కానీ నిజమేమిటంటే మీరు చిన్న వరానికే కాదు, పెద్ద వరానికి సిద్ధమవుతున్నారు. మీ యొక్క జీవితం పూర్తిగా మారబోయే ముందు ఈ రెండు సంఘటనలు తప్పకుండా జరుగుతాయి. ఈ మాటలు వింటున్న మీలో చాలామందికి ఇప్పటికే మనసులో తెలియని అలజడి మొదలై ఉంటుంది. ఏదో జరగబోతుంది అన్న భావన మీ లోపల నిశ్శబ్దంగా తిరగబోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు అందరికీ కాదు, ఇది కేవలం ఎంచుకోబడిన మేషరాశి వారికి మాత్రమే. కాబట్టి ఈ వీడియోను ఒంటరిగా చూడండి. ఎక్కడైనా శాంతమైన చోట కూర్చొని మనసును ప్రశాంతంగా పెట్టుకొని ఒక్క మాట కూడా మిస్ కాకుండా వినండి. ఎందుకంటే మీ తలరాత ఈ క్షణం నుంచి మారబోతుంది. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేస్తే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన సంకేతాన్ని మీరు కోల్పోతారు. ఎందుకంటే అసలు విషయం చివరిలోనే ఉంటుంది. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇదే సరైన సమయం. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ మాకు శక్తి మాత్రమే కాదు, ఈ విలువైన జ్యోతిష సమాచారాన్ని ఇంకెంతో మందికి చేరే మార్గం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు అవసరం అనిపించిన వాళ్ళకి షేర్ చేయండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ని ఆన్ చేసుకుంటే ఇలాంటి పవర్ఫుల్ జ్యోతిష ఫలితాలను మీరు ఎప్పటికీ మిస్ అవ్వరు. ఇప్పుడు పూర్తిగా మనసు తెరిచి వినండి. మీ జీవితానికి సంబంధించిన రహస్యాలు ఈ వీడియోలో ఒక్కొక్కటిగా బయటపడబోతున్నాయి. మేషరాశి వారికి ఇప్పుడు ఈ వీడియో కనబడడానికి ఉన్న అసలు కారణం, మేషరాశి వారు మీరు ఈ వీడియో చూడటం అనేది యాదృచ్ఛికం కాదండి. ఇదొక ఆధ్యాత్మిక ఎంపిక. మీరు జీవితంలో చాలా దశలను దాటారు. ఎవరికీ చెప్పని బాధలు మీలో ఉన్నాయి. ఎంత బలంగా బయటికి కనిపించినా లోపల మాత్రం విరిగిపోయిన రోజులు ఉన్నాయి. మీరు అనేకసార్లు దేవుడిని అడిగారు, నేనేం తప్పు చేశాను అని. మంచిగా ఉండటం తప్ప అని. ఎవరిని నమ్మినా ఎందుకు మోసం జరుగుతుంది అని. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వడానికి ఇప్పుడు ఈ సమయం వచ్చింది. అందుకే ఈ వీడియో మీ కంటపడింది. మేషరాశి వారు సహజంగా ధైర్యవంతులు, కానీ ఆ ధైర్యం వెనుక అనేక నిరాశలు దాచుకుంటారు. ఎవరికీ చెప్పకుండా తామే భరించాలి అనుకుంటారు. ఇలాంటి మనస్తత్వం ఉన్నవారిని ఆ దేవుడు చాలా కాలం పరీక్షిస్తాడు. ఎందుకంటే మీరు పడిపోయిన ఇతరులను కిందకు లాగరు. మీరు బాధపడిన ఇతరులను కిందకు లాగరు. మీరు ఇతరుల చెడు కోరరు. అందుకే మేషరాశి వారికి దేవుడు ఆలస్యంగా అయినా అత్యంత బలమైన ఫలితాన్ని ఇస్తాడు. ఈ వీడియో మీకు కంటపడింది అంటే మీ జీవితంలో ఒక చక్రం పూర్తయింది అని అర్థం. ఇక పాత బాధల అధ్యాయం ముగిసింది, కొత్త అధ్యాయం మొదలవబోతుంది. ఇది వినిపిస్తేనే కాదు, ఇది మీ మనసులోకి బలంగా వెళ్తే అర్థం చేసుకోండి. మీ ఆత్మ ఈ మార్పుకు సిద్ధంగా ఉంది అని. విధి తిరగడానికి స్పష్టమైన సంకేతాలు. విధి తిరగడం అనేది ఒక్కసారిగా జరిగేది కాదు, ముందుగా సంకేతాలు వస్తాయి. ఆ సంకేతాలు మేషరాశి వారికి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటి సంకేతం, మీకు ఇష్టమైన విషయాల మీద ఆసక్తి తగ్గిపోవడం. ఇంతకుముందు ఎంతో ఉత్సాహంగా చేసిన పనులు ఇప్పుడు ఎందుకో బరువుగా అనిపించడం. ఇది అలసట కాదు, ఇది ఆత్మ మార్పుకు ముందు వచ్చే నిశ్శబ్దం. రెండవ సంకేతం, కొన్ని సంబంధాలు సహజంగా దూరం అవటం. మీరు ప్రయత్నించకపోయినా వాళ్ళే వెనక్కి వెళ్ళిపోవటం. ఇది నష్టంగా అనిపించినా ఇది రక్షణ. మీ జీవితంలోకి రాబోయే మంచి కోసం పాతవి తొలగిపోతున్నాయి. మూడవ సంకేతం, మీకు ఒంటరితనం ఎక్కువగా అనిపించడం. చుట్టూ మనుషులున్న ఎవరూ లేనట్లుగా భావించడం. ఇది బాధ కాదు, ఇది మీ లోపల శక్తి.
4వ సంకేతం రాత్రి వేళల్లో ఆలోచనలు ఎక్కువ కావటం, గతం గుర్తొస్తూ కన్నీళ్లు రావటం. దేవుడు మీ హృదయాన్ని శుభ్రం చేస్తున్నాడు. ఇది శిక్ష కాదు, ఇది శుద్ధి. 5వ సంకేతం అనుకోకుండా దేవుడి పేరు వినిపించటం లేదా భక్తి విషయాలు మీ దగ్గరికి రావటం. ఈ 5 సంకేతాలు ఒకేసారి మీ దగ్గరికి రావటం. ఇలా వస్తే విధి ఖచ్చితంగా తిరుగుతుంది. మేషరాశి వారికి ఈ దశ చాలా ముఖ్యమైనది. ఇక్కడ భయపడితే మార్పు ఆగిపోతుంది, నమ్మితే జీవితం మారిపోతుంది. మీ మంచితనానికి దేవుడు ఇవ్వబోయే పెద్ద వరం. మీరు జీవితంలో ఏం కోరారు అది మీకు ఇప్పటి వరకు రాలేదు. ఎందుకంటే దేవుడు మీకు చిన్న ఫలితం ఇవ్వాలని అనుకోలేదు. మీ మంచితనం, మీ సహనం, మీ నిజాయితీ ఇవన్నీ లెక్కలో ఉన్నాయి. మీరు ఎప్పుడు తక్కువ దారి ఎంచుకోలేదు. సులభంగా దక్కే దారులున్న నిజమైన దారినే ఎంచుకున్నారు. అందుకే మీకు వచ్చే వరం సాధారణం కాదు. మేషరాశి వారికి దేవుడు ఇవ్వబోయే వరం 3 రూపాల్లో ఉంటుంది. మొదటిది మీ ఆత్మకు శాంతి. ఎంత డబ్బున్నా మనసు ప్రశాంతంగా లేకపోతే అది వృధా. ఇప్పుడు మీ మనసులో బరువు తగ్గుతుంది. మీరు నవ్వటం మర్చిపోయారు, ఇక మళ్ళీ నవ్వుతారు. రెండవది గౌరవం. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన వారే మీ అవసరాన్ని గుర్తిస్తారు. మూడవది స్థిరత్వం. డబ్బు, ఉద్యోగం, జీవితం అన్నింటిలో నిలకడ వస్తుంది. ఇది ఒక్క రోజులో జరగదు, కానీ మొదలైతే ఎవరూ ఆపలేరు. మీరు ఎన్నాళ్ళు ఇచ్చారు, ఇప్పుడు పొందే సమయం వచ్చింది. జీవితం పూర్తిగా మారే ముందు 2 ప్రధాన సంఘటనలు మేషరాశి వారి జీవితంలో పెద్ద మార్పు రావడానికి ముందు 2 సంఘటనలు తప్పకుండా జరుగుతాయి. మొదటి సంఘటన మీరు ఎంతో నమ్మిన వ్యక్తి లేదా విషయం మీ చేతుల నుంచి జారిపోవటం. ఇది బాధ కలిగిస్తుంది. మీకు అన్యాయం జరిగిందనిపిస్తుంది. కానీ అదే సంఘటన మీ జీవితాన్ని కొత్త దశలో నడిపిస్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి లేదా విషయం మీ ఎదుగుదలకు అడ్డుగా ఉంది. రెండవ సంఘటన ఒక అనుకోని అవకాశం మీరు ఊహించని చోట మీకు తలుపు తెరుచుకుంటుంది. మొదట మీరు సందేహిస్తారు, నేనా దీనికి అర్హుడినా అని. అక్కడే మీ నిజమైన పరీక్ష భయాన్ని జయిస్తే అదే మీ కొత్త జీవితం. ఈ 2 సంఘటనలు డిసెంబర్ 26 నుంచి 21 మధ్య మేషరాశి వారికి స్పష్టంగా కనిపిస్తాయి. ఇవి జరిగితే వెనక్కి తిరిగి చూడకండి. అది దేవుడి ఏర్పాటు. ఏ అనే అక్షరం వలన జరిగే రహస్య మార్పు. ఈ సమయంలో మేషరాశి వారి జీవితంలో ఏ అనే అక్షరం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ అక్షరం ఒక వ్యక్తి పేరులో ఉండవచ్చు, లేదా ఒక ప్రాంతం పేరు కావచ్చు, లేదా ఒక సంస్థ పని ఆఫర్ కావచ్చు. మీరు గమనించాలి, ఏ అక్షరం మళ్ళీ మళ్ళీ మీ జీవితంలో కనిపిస్తే అది యాదృచ్ఛికం కాదు. ఆ అక్షరం ద్వారా మీకు దేవుడు సంకేతాలు ఇస్తున్నాడు. ఆ వ్యక్తి మీ జీవితాన్ని కొత్త మలుపులు తిప్పవచ్చు, లేదా ఆ అవకాశం మీ భవిష్యత్తుకు బీజం కావచ్చు. మేషరాశి వారు తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు, కానీ ఈ విషయంలో ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఏ అనే అక్షరం మీ అదృష్ట ద్వారం, తాళం చెవి. దాన్ని తేలిగ్గా తీసుకోకండి. మీరు ఇప్పటి వరకు అనుభవించిన బాధలన్నీ ఈ ఒక్క నిర్ణయానికి మిమ్మల్ని సిద్ధం చేయడానికి మాత్రమే. ఇక్కడ ధైర్యంగా అడుగులు వేస్తే మీ జీవితం ముందు వెనకలా ఉండదు. ఒంటరితనం వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం. మేషరాశి వారు ఇటీవల కాలంలో మీరు ఎక్కువగా ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. చుట్టూ మనుషులున్నా ఎవరూ మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని భావిస్తున్నారు. ఇది సాధారణ మానసిక స్థితి కాదు, ఇది ఆధ్యాత్మిక మార్పుకు ముందుగా వచ్చే దశ. మీరు గమనిస్తే ఇప్పుడు మీకు గుంపులు నచ్చడం లేదు, శబ్దం భరించలేకపోతున్నారు, నిశ్శబ్దం కావాలనిపిస్తుంది. ఇది బలహీనత కాదు, ఇది శక్తి సేకరణ. దేవుడు ఒక వ్యక్తిని పెద్ద మార్పుకు సిద్ధం చేయాలంటే ముందుగా ఒంటరిగా చేస్తాడు. ఎందుకంటే ఇతరుల అభిప్రాయాల ప్రభావం లేకుండా మీ ఆత్మ నిజంగా ఏం కోరుకుంటుందో మీకు
అర్థమయ్యేలా చేయాలి. మేషరాశి వారు ఎప్పుడు ఇతరుల కోసం బ్రతికారు. ఇప్పుడు తొలిసారి మీకోసం మీరు బ్రతికే దశ మొదలయ్యింది. ఈ ఒంటరితనంలో మీరు మీ గతాన్ని గుర్తు చేసుకుంటారు. ఎక్కడ మీరు తప్పుగా నమ్మారో, ఎక్కడ మీరు మీ విలువలు తక్కువ చేసుకున్నారో అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఇది శిక్ష కాదు, ఇది అవగాహన. ఈ దశలో మీరు ఎవరిని బలవంతంగా పట్టుకోవద్దు. వెళ్ళే వాళ్ళు వెళ్ళనివ్వండి. మిగిలిన వాళ్ళే మీ నిజమైన వాళ్ళు. ఈ ఒంటరితనం పూర్తయిన తర్వాత మీ జీవితంలోకి కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు. వాళ్ళు మీ స్థాయికి సరిపడే వాళ్ళు. ఇది ఆధ్యాత్మిక మార్గమా? మేషరాశి వారికి సరైన దారి. ఈ సమయంలో చాలామంది మేషరాశి వారు ఒక సందేహంలో ఉంటారు. ఎక్కువ పూజలు చేయాలా లేదా నిశ్శబ్దంగా దేవుణ్ణి నమ్మాలని? సత్యం చెప్పాలంటే ఇప్పుడు మీకు అవసరం అతి ఆచారాలు కాదు. మేషరాశి వారు హృదయంతో దేవుణ్ణి నమ్మేవాళ్ళు. చూపుల కోసం చేసే భక్తి మీకు పనికిరాదు. ఈ దశలో దేవుడు మీ హృదయాన్ని చూస్తున్నాడు, మీ చేతిలో ఉన్న పూలను కాదు. మీరు నిజాయితీగా ఉంటే, మీరు ఎవరికీ హాని చేయకపోతే, మీరు మీ తప్పులను ఒప్పుకుంటే అదే గొప్ప పూజ. ఈ సమయంలో ప్రతిరోజు కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోండి. మీ శ్వాసను గమనించండి. మీ మనసులో వచ్చే ఆలోచనలను అడ్డుకోకుండా చూసి వెళ్ళనివ్వండి. ఇదే మీకు సరైన ఆధ్యాత్మిక మార్గం. మేషరాశి వారికి ఈ మార్గం ద్వారా దేవుడితో నేరుగా సంబంధం ఏర్పడుతుంది. అదే మీ జీవితంలో పెద్ద మార్పుకు మూలం. డిసెంబర్ 26వ తేదీ గత కర్మల నుండి విముక్తి ప్రారంభం. డిసెంబర్ 26 మేషరాశి వారికి ఒక కీలకమైన తేదీ. ఈ రోజు నుంచి మీ గతంలో మిమ్మల్ని బాధించిన విషయాలు మళ్ళీ గుర్తొస్తాయి. కొన్ని కలలు, పాత మనసులు, పాత మాటలు అన్నీ ఒకేసారి మీ మనసులోకి వస్తాయి. ఇది బాధపడడానికి కాదు, విడిచిపెట్టడానికి. మీరు ఎప్పటి వరకు అనుభవించిన కష్టాలు మీ తప్పు కాదు అని ఈరోజు మీకు అర్థమవుతుంది. ఈరోజు మీతో ఎవరైనా కఠినంగా మాట్లాడవచ్చు, లేదా మీరు నిజాలన్నీ గ్రహించవచ్చు. ఆ నిజం బాధించవచ్చు, కానీ అదే విముక్తి. డిసెంబర్ 26 మేషరాశి వారికి కర్మబంధాలు తెగిపోయే రోజు. ఈ రోజు తర్వాత మీరు పాత విషయాలపై అంతగా స్పందించరు. ఇది ఆత్మ బలపడుతున్న సూచన. డిసెంబర్ 27వ తేదీ ఆలోచనల్లో స్పష్టత మరియు ధైర్యం. డిసెంబర్ 27 మేషరాశి వారి మనసులో ఒక స్పష్టత తీసుకువస్తుంది. ఇప్పటి వరకు మీరు ఏం చేయాలో తెలియక సందేహంలో ఉన్నారు. ఈరోజు ఒక నిర్ణయం మీలో పుడుతుంది. ఆ నిర్ణయం ఇతరులకు నచ్చకపోవచ్చు, కానీ మీ ఆత్మకు నచ్చుతుంది. ఈరోజు మీరు మీ విలువను గుర్తిస్తారు. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేస్తే భరించరు. ఇది అహంకారం కాదు, ఇది స్వాభిమాన పునర్జన్మ. డిసెంబర్ 27 మేషరాశి వారికి తాము ఏం కోరుకుంటున్నారో స్పష్టంగా తెలిసే రోజు. ఇది మీ భవిష్యత్తుకు దిశ చూపించే రోజు. డిసెంబర్ 28 మేషరాశి వారికి జీవితంలో ఒక అవకాశాన్ని తీసుకొస్తుంది. ఆ అవకాశం చిన్నదిగా కనిపించవచ్చు, లేదా పెద్దదిగా కనిపించవచ్చు, కానీ దాని వెనుక పెద్ద మార్పు దాగి ఉంది. ఈరోజు మీరు భయపడవచ్చు, నేను చేయగలనా అని సందేహించవచ్చు. అక్కడే మీ పరీక్ష. ఈ అవకాశం మీ జీవితాన్ని పాత స్థితి నుంచి కొత్త స్థితిలోకి తీసుకువెళ్తుంది. ఈరోజు మీరు ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు 10 అడుగులు ముందు నడిపిస్తాడు. డిసెంబర్ 28 మేషరాశి వారికి భవిష్యత్తు మొదలయ్యే రోజు. ఇది సాధారణ రోజు కాదు, ఇది విధి స్పందించే రోజు. డిసెంబర్ 29 మేషరాశి వారికి మహా అదృష్ట ద్వారం తెరుచుకునే రోజు. డిసెంబర్ 29 మేషరాశి వారి జీవితంలో ఒక సాధారణ తేదీ కాదు, ఇది చాలా కాలంగా మూసి ఉన్న అదృష్ట ద్వారాలు తెరుచుకునే రోజు. ఇప్పటి వరకు మీరు అనుకున్నది ఒకటి జరిగింది, ఇంకొకటి ఎంత ప్రయత్నించినా ఫలితం రాని రోజులు చూశారు. కానీ డిసెంబర్ 29 తర్వాత మీ ప్రయత్నం వృధా కాదు. మీ శ్రమను దేవుడు గుర్తిస్తాడు. ఈ రోజు నుంచి మేషరాశి వారి జీవితంలో అడ్డంకులు తొలగిపోవటం మొదలవుతుంది. ఇప్పటి వరకు ఆలస్యమైన పనులు ఒక్కొక్కటిగా ముందుకు కదులుతాయి. మీరు అనుకున్న దానికంటే వేగంగా పరిస్థితులు మారుతాయి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీకు అర్థమవుతుంది. మీరు
ఇన్నాళ్ళు అనుకున్నట్లు మీరు బలహీనులు కారు అని ఈ రోజు తర్వాత మీరు మీ మాట మీద నిలబడతారు. ఇతరులు ఏమనుకుంటారో అన్న భయం క్రమంగా తగ్గిపోతుంది. డిసెంబర్ 29 మేషరాశి వారికి ఆత్మవిశ్వాసం తిరిగి వచ్చే రోజు. ఈరోజు మీరు చేసే ఒక చిన్న నిర్ణయం రాబోయే నెలల్లో మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఇది అదృష్టం కాదు, ఇది మీరు పొందాల్సిన ఫలితం. ఉద్యోగం, వ్యాపారం, పని రంగంలో మేషరాశి వారికి జరిగే మార్పులు. మేషరాశి వారు మీరు పని విషయంలో చాలా ఒత్తిడిని అనుభవించారు. మీకు సామర్థ్యం ఉన్న గుర్తింపు రాకపోవటం మీ లోపల బాధగా అనిపించింది. ఇప్పటి వరకు మీరు చేసిన కష్టానికి సరైన ప్రతిఫలం రాలేదు. కానీ ఈ కాలం తర్వాత పరిస్థితి మారుతుంది. ఉద్యోగంలో ఉన్న మేషరాశి వారికి పెద్ద మార్పులు కనిపిస్తాయి. మీ మీద బాధ్యత పెరగవచ్చు. అది భారం కాదు, అది అవకాశానికి సంకేతం. మీరు చేసిన పనిని ఎవరైనా గమనిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కొంతమంది మేషరాశి వారు ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తారు. ఈ సమయంలో వచ్చే అవకాశం మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఉన్నవారికి ఇప్పటివరకు వచ్చిన నష్టాలు నెమ్మదిగా తగ్గిపోతాయి. కొత్త ఆలోచనలు, కొత్త దారులు తెరుస్తాయి. ఈ సమయంలో ఎవరినైనా అందంగా నమ్మవద్దు, కానీ మీ అనుభవాన్ని నమ్మండి. మేషరాశి వారికి ఈ దశలో పని రంగంలో స్థిరత్వం వస్తుంది. ఇది తాత్కాలిక లాభం కాదు, దీర్ఘకాల మార్పు. ఆర్థిక పరిస్థితి ఆగిపోయిన డబ్బు ప్రవాహం మళ్ళీ ప్రారంభమవుతుంది. డబ్బు విషయంలో మేషరాశి వారు చాలా ఆందోళన పడ్డారు. ఎంత సంపాదించినా ఎక్కడో ఖర్చు అయిపోవటం, చేతిలో నిలవకపోవటం. ఇది మీ తప్పు కాదు, ఇది కాలదోషం. ఇప్పుడు ఆ దోషం తొలగిపోతుంది. ఈ కాలం తర్వాత ఆగిపోయిన డబ్బు ప్రవాహం మళ్ళీ ప్రారంభమవుతుంది. పాత బాకీలు రావచ్చు, లేదా అనుకోని ఆదాయం రావచ్చు. ఈ సమయంలో మీరు డబ్బుని ఎలా చూసుకుంటారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అవసరం లేని ఖర్చులు తగ్గించండి. చిన్న చిన్న సేవింగ్స్ మొదలుపెట్టండి. మేషరాశి వారికి ఈ దశలో ఆర్థిక స్థిరత్వం వస్తుంది. ఇది ఒక్కసారిగా వచ్చే ధనం కాదు, కానీ నిలకడగా ఉండే ఆదాయం. మీరు ఇన్నాళ్ళు డబ్బు కోసం పరిగెత్తారు. ఇప్పుడు డబ్బే మీ వైపు నడిచి వస్తుంది. ప్రేమ, దాంపత్యం, కుటుంబ జీవితంలో జరిగే లోతైన మార్పులు. ప్రేమ విషయంలో మేషరాశి వారు ఎక్కువగా బాధపడిన రాశి. నిజంగా ప్రేమించారు, కానీ ప్రతిఫలం రాలేదు. కొంతమంది మౌనంగా ప్రేమించి మౌనంగా బాధపడ్డారు. ఈ కాలం తర్వాత మీ ప్రేమ జీవితం మారుతుంది. ఉన్న సంబంధంలో అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది, లేదా నిజం బయటపడుతుంది. అబద్ధాల మీద ఉన్న బంధాలు ఈ సమయంలో తెగిపోతాయి. కుటుంబంలో మీ విలువ పెరుగుతుంది. ఇప్పటివరకు మిమ్మల్ని పట్టించుకుని వారు ఇప్పుడు మీ అభిప్రాయం అడుగుతారు. దాంపత్య జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది. మనసులు దగ్గరవుతాయి. ఒంటరిగా ఉన్న మేషరాశి వారికి కొత్త వ్యక్తి పరిచయం అవుతాడు. ఇది నెమ్మదిగా లోతైన బంధంగా మారుతుంది. ఇది ఆకర్షణ కాదు, అది అర్థం చేసుకునే సంబంధం. ఆరోగ్యం, మనసు లోపలి బరువు తగ్గే సమయం. ఆరోగ్యం విషయంలో మేషరాశి వారు శరీరం కంటే మనసుతో ఎక్కువగా బాధపడిన రాశి. అధిక ఆలోచనలు, నిద్రలేమి, అనవసర భయాలు ఇవన్నీ కూడా మీ మనసు మీద భారం వేశాయి. ఈ దశ తర్వాత మీ మనసు తేలిక పడుతుంది. మీరు చిన్న విషయాలకే బాధపడటం తగ్గుతుంది. నిద్ర మెరుగుపడుతుంది. ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. శరీరంగా కూడా శక్తి పెరుగుతుంది. ఈ సమయంలో మీరు మీ శరీరాన్ని గౌరవించాలి. సమయానికి ఆహారం, సమయానికి విశ్రాంతి చాలా ముఖ్యం. మేషరాశి వారికి ఇది కోలుకునే సమయం. ఇది కేవలం ఆరోగ్యం కాదు, ఇది జీవిత పునర్నిర్మాణం. మీరు ఎన్నాళ్ళు భరించారు, ఇప్పుడు మీరు ఊపిరి పీల్చుకునే సమయం వచ్చింది. శత్రువులు, ప్రతికూల శక్తులు. మేషరాశి వారికి జరిగే నిశ్శబ్ద విజయం. మేషరాశి వారు మీ జీవితంలో శత్రువులు లేరని అనుకోకండి, కానీ వారు మీ ముందు నిలబడి ఎదురుదాడి చేయరు, వెనుక నుంచి మాట్లాడతారు. మీ ఎదుగుదలను చూసి లోపల కాలిపోతారు. మీరు
ఎవరికీ చెడు చేయకపోయినా మీ మంచితనమే కొందరికి అసహనం కలిగించింది. ఇప్పటి వరకు వాళ్ళు మీ మీద ప్రభావం చూపారు, మీ పేరు చెడగొట్టారు, మీ అవకాశాలను అడ్డుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. మేషరాశి వారికి ఈ దశలో శత్రువుల శక్తి తగ్గిపోతుంది. వాళ్ళు ఏం చేయకుండానే తమ తప్పుల వలన దూరమవుతారు. మీరు గమనిస్తే ఇప్పుడే కొందరు మీ దగ్గర మాట్లాడడం తగ్గిస్తారు లేదా ముఖం మారుస్తారు. ఇది మీ విజయం మొదలైన సంకేతం. మీరు ఎదురు తిరగాల్సిన అవసరం లేదు, వాదన చేయాల్సిన అవసరం లేదు. మీ నిశ్శబ్దమే వాళ్లకు శిక్షగా మారుతుంది. మేషరాశి వారికి ఈ కాలంలో ప్రతికూల శక్తులు స్వయంగా నశిస్తాయి. ఇది దేవుడి రక్షణ. గత జన్మ కర్మఫలాలు ఇప్పుడే ఎందుకు ఈ మార్పు? చాలామంది మేషరాశి వారు ఒక ప్రశ్న అడుగుతారు, ఇన్ని కష్టాలు నా జీవితంలోనే అని. దానికి సమాధానం ఈ జన్మలో కాదు, గత జన్మలో ఉంది. మేషరాశి వారు గత జన్మలో ఎవరికో ఒకరికి బలంగా అండగా నిలబడ్డారు. కానీ ఆ సమయంలో మీరు మీ సొంత జీవితాన్ని నిర్లక్ష్యం చేశారు. ఆ కర్మ ఫలితంగా ఈ జన్మలో మీరు ఎక్కువగా ఇచ్చే వ్యక్తిగా పుట్టారు, తక్కువగా పొందే వ్యక్తిగా మారారు. ఇప్పుడు ఆ కర్మచక్రం పూర్తవుతుంది. మీరు ఇచ్చిన ప్రతి సహాయం, మీరు భరించిన ప్రతి బాధ ఇప్పుడే లెక్కకు వస్తుంది. అందుకే ఈ సమయంలో మీరు మీ జీవితంలో మార్పు మొదలైంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది కర్మ విముక్తి. మేషరాశి వారికి ఈ దశ తర్వాత అవసరం లేని బాధలు ఉండవు. మీరు ఎన్నాళ్ళు ఇతరుల భారాన్ని మోసారు, ఇప్పుడు మీ భారం దేవుడు తీసుకుంటాడు. దేవుడు మేషరాశి వారిని ఎందుకు ఇంతకాలం పరీక్షించాడు? దేవుడు అందరినీ ఒకేలా పరీక్షించడు. ఎవరైతే బలమైన వారో వారినే ఎక్కువగా పరీక్షిస్తాడు. మేషరాశి వారు లోపల చాలా బలంగా ఉంటారు, అది దేవుడికి తెలుసు. అందుకే మీరు పడిపోయినా మళ్ళీ లేవగలరని దేవుడు మిమ్మల్ని పరీక్షించాడు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ నిజ స్వరూపం బయటపడింది. మీరు ఎవరి మీద ఆధారపడకుండా నిలబడగలరని నిరూపించారు. ఇప్పుడు పరీక్ష ముగిసింది. దేవుడు మిమ్మల్ని కష్టపెట్టలేదు, మీ సామర్థ్యాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఇప్పటి నుంచి మీ జీవితం కేవలం బ్రతకటం కాదు, బ్రతికే అర్థం తెలిసే దశ. మేషరాశి వారికి ఇది ప్రతిఫలం ఇచ్చే సమయం. రాబోయే 7 రోజులు మేషరాశి వారు తప్పకుండా పాటించాల్సిన నియమాలు. ఈ 7 రోజులు మేషరాశి వారు చాలా కీలకమైన సమయం. ఈ సమయంలో మీరు కొన్ని విషయాలు తప్పకుండా పాటించాలి. మొదటిది, ఎవరితోనూ అనవసర వాదనలు చేయకండి. నిశ్శబ్దంగా ఉండటం మీకు లాభం. రెండవది, పాత విషయాలను తవ్వవద్దు, గతాన్ని మళ్ళీ జీవించకండి. మూడవది, ప్రతిరోజు ఉదయం కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోండి, మీ శ్వాసను గమనించండి. నాలుగవది, ఎవరినైనా క్షమించగలిగితే మనసులో క్షమించండి, వాళ్ళ కోసం కాదు, మీ శాంతి కోసం. ఐదవది, దానం చేయండి, చిన్నదైనా సరే మనసుతో ఇవ్వండి. ఈ 7 రోజులు ఆ శివయ్య ఆశీర్వాదంతో మేషరాశి వారి జీవితం కొత్త దశలోకి ప్రవేశిస్తుంది. మేషరాశి వారు మీ జీవితంలో ఇప్పుడు ఒక కొత్త దశ మొదలవుతుంది. ఇది బయటకు పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ లోపల పెద్ద మార్పు జరగబోతుంది. ఈ మార్పుకు ఆ శివయ్య ఆశీర్వాదం ఉంది. మీరు ఎన్నాళ్ళు దేవుణ్ణి నిందించలేదు, అదే మీ గొప్పతనం. ఇప్పుడు ఆ శివయ్య కృపతో మీ జీవితం నెమ్మదిగా స్థిరపడుతుంది. మీకు కావాల్సింది సమయానికి వస్తుంది, మీకు దూరమైంది మీకు భారంగా అనిపించదు. ఇదంతా శాంతిగా జరుగుతుంది, ఎటువంటి హడావిడి లేకుండా. మేషరాశి వారికి ఇది నిజమైన వరం. మీరు ఎన్నాళ్ళు తట్టుకున్నారు, ఇప్పుడు మీరు ఆశీర్వదింపబడే సమయం వచ్చింది. మేషరాశి వారు ఇప్పటి వరకు మీరు విన్న ప్రతి మాట సాధారణ జ్యోతిష్యం కాదు, ఇది మీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న అసలైన మార్పుకు సూచన. మీరు ఈ వీడియోని చివరి వరకు విన్నారంటే దేవుడు మిమ్మల్ని వదల్లేదు అనే స్పష్టమైన సంకేతం ఇది. మీ బాధలు, మీ సహనం మీరు ఎవరికీ చెప్పకుండా భరించిన ప్రతి క్షణం అన్నీ లెక్కల్లో ఉన్నాయి. ఇప్పటి నుంచి మీ జీవితంలో జరిగేది యాదృచ్ఛికం కాదండి. ప్రతి సంఘటనకి అర్థం ఉంటుంది, ప్రతి ఆలస్యానికి కారణం తెలుస్తుంది. మీరు ఒంటరిగా లేరు, మీ వెనుక దేవుడు ఉన్నాడు, మీ పక్కన మీ విధి నడుస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. సమయం ముగిసింది, నమ్మాల్సిన సమయం మొదలైంది. ఈ మాటలు మీ హృదయాన్ని తాకితే కామెంట్లో
ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. అది మీ సంకల్పానికి ముద్ర. మరొకసారి గుర్తు చేస్తున్నాను. రాబోయే రోజుల్లో మీ జీవితంలో జరిగే మార్పులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇలాంటి నిజమైన లోతైన జ్యోతిష ఫలితాలు మరియు దేవుడి సంకేతాలు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ జీవితంలో వెలుగులు నిండాలి. మీ మార్గంలో అడ్డంకులు తొలగిపోవాలి. దేవుడి ఆశీర్వాదం ఎప్పుడూ మీతో ఉండాలి.